వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, తిరుమలలో ఇన్ని అపచారాల, జగన్మోహన్ రెడ్డి గతం చూసినా కూడా నీకు బుద్ధి రావడం లేదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఈరోజు దేవదేవుడి కేంద్రంగా, తిరుమల వెంకన్న కేంద్రంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసిన అరాచకాలకు, అపచారాలకు ఆ పార్టీ ఎప్పటికప్పుడు మూల్యం చెల్లిస్తూనే ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు ఆ పార్టీ అధినేత కానీ, ఆ పార్టీలో ఉన్న నేతలు కానీ. పదే 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 అదే తప్పు చేస్తున్నా అటు టీటీడీ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వం కానీ, ప్రభుత్వానికి అది టీటీడీ స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థ కాబట్టి ప్రభుత్వానికి ఏం సంబంధం అనుకోవచ్చు. కానీ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఎంత స్వయం ప్రతిపత్తి ఉన్నా, దేవాదాయ శాఖ ఎలాగైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందో అలాగే టీటీడీ కూడా కొంత ప్రభుత్వం ఇంపాక్ట్ అయితే ఉంటుంది, పరిపాలన ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కానీ, ఆ పార్టీ నేతలను కానీ ఆ స్థాయిలో బేర్ చేస్తున్నారు అన్న చర్చ చాలా సీరియస్ గా జరుగుతుంది శ్రీవారి భక్తుల్లో. అసలు జగన్మోహన్ రెడ్డి తనకి ఎంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతున్నా ఈ విషయంలో పదే 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 ఈ విషయంలో ఆయన తప్పులు చేస్తానే వస్తూ ఉన్నారు. ఇది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కూడా స్టార్ట్ అయింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమలలో 7 కొండలు ఎక్కడ ఉన్నాయి, కేవలం 2 కొండలే ఉన్నాయని చెప్పి అసెంబ్లీ వేదికగా ఒక పనికిమాలిన డిబేట్ని పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు, ఆయన అంతకు ముందు నుంచి ఆయన తిరుమల దగ్గరలోనే నారావారిపల్లిలో ఆయన జన్మించారు. సో ఆయన ఎప్పుడో ఎన్నోసార్లు మాట్లాడారు, మాకు సెంటిమెంట్ ఉంది, మీరు అలా హిందువుల సెంటిమెంట్తో ఆడుకోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకు అప్పటికే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చేస్తే ఆ రోజు కూల్చేస్తున్నాను, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, కొంత వైబిలిటీ ఉంటుంది భక్తుల కంటే, చెంజయ్య స్వామి లాంటి వాళ్ళు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నన్ని రోజులు కూడా నేను తిరుమలలో అడుగు పెట్టడానికి శపథం చేశారు ఆయన. సో ఆ రోజు ఆ విషయం తర్వాత చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వెళ్తా ఉంటే అలిపిరి దగ్గర క్లైమోర్ మైన్స్ బ్లాస్ట్ అయినాయి. సైట్లో ఆయన్ని చంపేసే ప్రయత్నం చేశారు. అయితే లక్కీగా లాస్ట్ మినిట్లో, అసలు నిజంగా చంద్రబాబు నాయుడు చనిపోయారు అనుకుని హోమ్ మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ కూడా కాల్ఫర్ చేశారు లాస్ట్ మినిట్లో. కాకుండా ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత చంద్రబాబు నాయుడు తన సెక్యూరిటీ సాయంతో రక్తం ఊడుతున్న బట్టలతో బయటికి రావడం జరిగింది. అంత పెద్ద క్లైమోర్ మైన్స్ ఆ స్థాయిలో పేలిన చంద్రబాబు నాయుడు బయటపడ్డారు ప్రాణాలతో. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ భక్తి పెరిగింది ఆయన శ్రీవారి మీద. ఎప్పుడు చెప్తుంటారు, నాకు దేవుడు పునర్జన్మనిచ్చారు శ్రీవారు వెంకటేశ్వర స్వామి అని చెప్పి. ఆయనకే కాదు, కోట్లాది మంది, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజంగా తిరుమల వెంకన్న ఆ దేవదేవుడు నిజంగా సెంటిమెంటే చాలా మంది. అందుకే మన అహంకారాన్ని బద్దలు చేసే విధంగా ఆ స్థాయిలో మన కోరిక తీరితేనో, మనకి ఏదైనా మంచి జరిగితేనో మన తలనీలాగా ఇస్తామని ఆ దేవదేవుడికి మొక్కుకొని వస్తాం. అంత మహిమగల దేవుడు అయినా, అంత కోట్లాది మంది భక్తులకి ఆయన దైవం ఈ రోజు. అలాంటి దేవుడిని చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇంకా భక్తి పెరిగిందని నేను ఓపెన్ గానే చెప్తా ఉంటాడు తన పునర్జన్మ విషయంలో. సరే, దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఆ రోజు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, అసెంబ్లీని రద్దు చేసి అది ఫెయిల్ అయింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ ద్వారా. సో మొత్తానికి అయితే ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. దేవదేవుడు ఇచ్చిన తన జీవితాన్ని అటు అది సెంటిమెంట్ గా మార్చే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన కూడా ఆ రోజు ఒక జలక్ ఇచ్చారని అనుకోవాలి. అందుకే ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు షేర్ చేసుకుంటానే ఉంటారు ఎక్కడ ఓపెన్ గానే. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక ఒక భూమన్ లాంటి వాళ్ళని టీటీడీ చైర్మన్ గా పెడతాం. ఆ రోజు జరిగిన అరాచకాలు అన్నీ కూడా మనకు తెలుసు. అలాంటి సందర్భంలోనే ఆయన 7 కొండల గురించి కామెంట్ చేశారు. చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు ఫినిష్ అన్నారు. ఆ ఫినిష్ అన్న మరుసటి రోజు ఆయన తిరుపతి పర్యటన పెట్టుకున్నారు, చిత్తూరు పర్యటన పెట్టుకున్నారు. రచ్చబండకు హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పౌరాలగుట్టలో ఆయన హెలికాప్టర్ పడిపోయింది. పౌరాలగుట్ట అంటేనే శ్రీవారి పాదాలని చెప్పుకుంటా ఉంటాం. తిరిగి తిరిగి ఆయన హెలికాప్టర్ అక్కడే పడిపోయింది. చాలా మంది దేవుడి పైన విశ్వాసం ఉన్న వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆయన మరణాన్ని ఆ యాంగిల్లోనే చూశారు. అప్పుడు ఆయన తిరుమల వెంకన్నను అవమానించారు, అందుకే ఆయనకు అలా జరిగింది అని చెప్పేసి నమ్మని వాళ్ళు నమ్మారు, నమ్మని వాళ్ళు కొట్టేశారు. సరే, ఆ తర్వాత మనం చూస్తే వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత, సరే అప్పుడు ఆయన అధికారంలో లేరు 14 to 19. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు 1 కాదు 2 కాదు. అసలు ఇప్పుడు మనం చెప్పుకుంటా పోతే ఈ ఆల్మోస్ట్ ఇంకో 5 years పడుతుందేమో వాళ్ళ పార్టీ ఆయన అడ్డు పెట్టుకొని చేసిన అరాచకాలు. సుబ్బారెడ్డి వరుసగా 2 సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ గా చేశారు. ఆయన్ని మొత్తానికైతే రాజకీయ మఠంగా మార్చేశారు టీటీడీని ఆ రోజున. పూర్తి స్థాయిలో మనం చూస్తే ఆయన ఒక వీడియో ఉంటుందన్నమాట, 2000 కాదు 5000 చేసేయి, ఆ దర్శనం 5000 చేసేయి, ఈ దర్శనం 10,000 చేసి, ఎంత అసహ్యంగా ఉంటుందంటే ఆ వీడియోలో అతను మాట్లాడుతున్న మాటలు అంత అసహ్యంగా ఉంటాయి. సో అలా అతను పెడితే అక్కడ దర్శనాల కేంద్రంగా, ప్రోటోకాల్ దర్శనాల కేంద్రంగా రోజా లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని అరాచకాలు చేశారు మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఈరోజు ఒక్క విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు బండారాలన్నీ బయటపడతా ఉంటాయి. వీటన్నిటికంటే ఇంకా దిక్కుమాలిన చర్య ఏంటంటే తిరుమల లడ్డూలో కల్తీ. ముందుగా చంద్రబాబు నాయుడు చెప్తే అందరూ గగ్గోలు పెట్టారు. ఈరోజు FCL రిపోర్ట్లు వచ్చిన తర్వాత అసలు అది లడ్డులో నెయ్యే కాదు, అది వాడినంతా కూడా కెమికల్స్ అని తెలిసిన తర్వాత అందరూ నివ్వెరపోతా ఉన్నారు. ఆ కేసు ఇంకా నత్తనడకే నడుస్తూ వస్తుంది. మరి ప్రభుత్వం ఎప్పుడు ఫోకస్ పెడుతుందా అనేది ఒక చర్చ. ఇంకోవైపు పరకామణి భూమన
టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో రవికుమార్ అనే అతను పరకామణిలో చోరీ కానీ దాన్ని గుర్తించిన సతీష్ కంప్లైంట్ చేస్తే ఈరోజు సతీష్ అనేవాడిని భూమి మీద లేకుండా చేశారు. ఆల్రెడీ ఆ విచారణ భూమిని ఎదుర్కొంటా ఉన్నారు పరకామణి. ఇది ఇట్లాంటి బ్లండర్స్ జగన్మోహన్ రెడ్డి అన్యమత ప్రచారాల దగ్గర నుంచి ఎన్ని అరాచకాలు జరిగాయి అనేది మనకు తెలుసు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి రాజగురువైన స్వరూపానందే టీటీడీలో ఏర్పాట్లు బాగలేవని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో. లడ్డూలో నాణ్యత లేదు, లడ్డూలో అసలు నెయ్యే లేదు, దాన్ని కల్తీ లడ్డుగా చేశారు దాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని. అంతేకాదు ఇంకా అక్కడి నుంచి చూస్తే మహాప్రసాదం అన్నాన్ని మనం భోజనం వెంగమాంబ వితరణ కేంద్రంలో అంత శ్రీవారికి అంత అద్భుతమైన వితరణ జరుగుతూ ఉంటుంది శ్రీవారి పేరుతో అక్కడ భక్తులు. అలాంటి అన్నాన్ని కూడా చాలా దారుణంగా దాని క్వాలిటీ కూడా తగ్గించేశారు. ఇలాంటి దారుణాలు ఒకటి కాదు రెండు కాదు. పుల్లు వస్తున్నాయిరా బాబు నడకదారులు అంటే తల కర్రీస్తాను పట్టుకోండి అన్నారు భూమన్ కరుణాకర్ రెడ్డి. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇన్ని అరాచకాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇంత దారుణాలు జరిగాయి. యాక్చువల్గా శ్రీవారి ఆగమ శాస్త్ర టీటీడీ ఆగమ శాస్త్రాల ప్రకారం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్తున్నారు అంటే హిందూ సాంప్రదాయం ప్రకారమే కాదు ఆగమ శాస్త్రం ప్రకారం ఆయన సతీమణి ఆయనతో పాటు ఉండాల్సిందే. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒంటరిగా వెళ్ళారు కానీ తన భార్య భారతి మాత్రం ఆయనతో వెళ్ళలేదు. అదే ఇంటి ముందు గుడి సెట్ వేసేసి అక్కడ పూజలు చేయమంటే మాత్రం ఏదో ఆమె పాల్గొని హడావిడి చేసింది చెవిరెడ్డి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో. అంతేగాని ఎప్పుడు కూడా ఆమె ఆ ప్రోగ్రాంలో పాల్గొనలేదు. అది చాలా నెగిటివిటీ పెంచింది జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు రెండు కాదు పరకామణి ఇష్యూ, తిరుమల లడ్డు వివాదం, అంతేకాదు ఈరోజు ఏదైతే మనం చెప్పుకుంటున్న డిక్లరేషన్ వ్యవహారం కావచ్చు, ఇలా ఎన్నో అంశాలు తిరుమల తిరుపతికి తన సతీమణి లేకుండా ఆయన వెళ్ళడం కావచ్చు, ఇలాంటి అరాచకాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. ఇక ఆ నిధుల్ని ఎన్ని స్వాహా చేశారు అనేది ఆఖరికి శాలువాల్లో కూడా స్వాహా చేశారు అనేది ఈరోజు బయటకు వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి కారణంగానే 11 సీట్లకి జగన్మోహన్ రెడ్డి పరిమితం అయ్యారు. అయినా సరే ఒక్కొక్కటిగా ఈరోజు పరకామణి దగ్గర నుంచి మనం చెప్పుకుంటున్న కల్తీ లడ్డు దాకా ఒక్కొక్కటిగా అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ అరాచకాల గురించి మాట్లాడిన ప్రతిసారి అతనికి ఏదో ఒక ఎఫెక్ట్ అవుతూ ఉంది. మొన్న పులివెందులో కూర్చొని లడ్డు అంటాడు, చంద్రబాబు నాయుడు గిడ్డు అంటాడు అని అంటే వెంటనే ఆయన ఎలహంక వెళ్తుంటే ఆయన హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తి వాతావరణం అనుకూలించక మళ్ళీ వెనక్కి పులివెందులకు వస్తారు వెంటనే విత్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే. అలా ఎన్నో జరుగుతున్నాయి. తిరుమల ఏదో ఒకటి అంటారు, ఇక్కడ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయట్లా. అందుకే జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే లోపే టీటీడీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఈ అంశాల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు దాకా మనం చెప్పుకుందంతా చాంతాడంతుంటే లిస్టు లేటెస్ట్గా వైసీపీ నేతల కార్యకర్తలను తీసుకెళ్లి కారుల్లో వెళ్ళి ఖాళీ మందు బాటిల్స్ తీసుకెళ్లి వాటిని ఎక్కడో డంప్ చేసి తిరుమల తిరుపతిలో అపచారం అంటూ గొగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ ఆ టెక్నాలజీ ఇంత పెరిగింది, అడుగడుక్కి సీసీ కెమెరాలు ఉన్నాయి, కామన్ సెన్స్ ఉండాలి కదా అలా చేసేటప్పుడు అయినా సరే. సో అందుకనే ఇప్పటికైనా వీటికి జగన్మోహన్ రెడ్డి ఎలాగూ ఫుల్ స్టాప్ పెట్టరు. దేవుడితో ఎప్పుడు ఆయనకి సెంటిమెంట్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఆయన ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళ చెల్లి కూడా అదే తరహాలో ఆడుకుంటూనే ఉంటుంది. అందుకే ఈరోజు వీటి మీద ఫోకస్ పెట్టాల్సింది అటు టీటీడీ కానీ ఇటు ప్రభుత్వం కానీ సీరియస్గా వైఎస్ఆర్సీపీ తిరుమల అపచారాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.